హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమా వరల్డ్. నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెల్తిక్లో ప్రైమ్ కస్టమర్ ఐడి, ఎగ్జిక్యూటివ్ ఐడి ఎలాగ చేయాలి, దాని గురించి మీకు మీ ఫోన్లో మీరు ఎలాగ చేయాలి మీకు చెప్తాను. ఓకేనా, రండి మీ ఫోన్ తీయండి, ఫోన్లో మీకు నేర్పుతాను. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ కానీ క్రోమ్ మీకు ఏదైతే అది ఇక్కడ సెర్చ్ బార్లో మీరేం చేస్తారంటే .a system, ఓకే, అన్ని స్మాల్ లెటర్ DOT.ASYSTEM.com. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. .asystem.com అన్నీ మీరేం చేయాలి, స్మాల్ లెటర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఏం పక్కనే డాట్ ఉంది, పక్కనే గేప్ వచ్చింది. ఈ గేప్ వచ్చిన తర్వాత మీరు చేస్తే ఓకే, సెర్చ్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి ఏమవుతుంది అంటే, ఇలాగ ఫస్ట్ మీరు చూసుకున్నారు కదా, లాగిన్ హెల్త్కి వచ్చింది. ఈ లాగిన్ హెల్త్కి పైన మీకు .a system ఉంది. ఇది మీరు క్లిక్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇలాగ లేకుండా మనం ఇక్కడ ఈ యొక్క గేప్ ఉంది కదా, ఈ గేప్కు మీరు తీసేయాలి. కొడితే మీకు డైరెక్ట్ ఇలాగ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను సేవ్ చేశాను కాబట్టి డైరెక్ట్ వచ్చింది. లేదు కొత్త వాళ్ళు అయితే మీరు టైప్ చేసుకోవాలి. పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత లాగిన్ కొట్టాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతుంది. ఇక్కడ పైన .a system వచ్చింది, నా ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, థాయిలాండ్ వెకేషన్ 2004 అడ్వర్టైజ్ ఎప్పటికప్పుడు ఇలాగా స్క్రోల్ అవుతూనే ఉంటుంది. తర్వాత కిందకు వచ్చి చూడడానికి ఫ్యామిలీ ఉన్నారు. ఓకే, ఈ ఫ్యామిలీ పక్కన మీకు పైన చూడండి హెల్తీ ప్రైమ్ రెఫరల్ లింక్. ఇక్కడ ఏంటంటే చూస్ గ్రూప్ ఉంది, కాపీ లింక్ ఉంది, షేర్ లింక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ తర్వాత కిందకు వచ్చినప్పుడు .a system ఎగ్జిక్యూటివ్ రిఫరల్ అంటే మీకు తెలుసు కదా, ప్రైమ్ కస్టమర్ కేవలము హెల్త్ ప్రయారిటీ, వాళ్ళ హెల్త్ సర్వీస్ కోసమే. ఎగ్జిక్యూటివ్ ఏంటంటే బిజినెస్తో పాటు వాళ్ళకి హెల్త్ సర్వీస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఎవరికి జాయిన్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ జాయిన్ చేస్తారా, ప్రైమ్ కస్టమర్ జాయిన్ చేస్తారా? ఓకే, ఒకవేళ మీరు ఎగ్జిక్యూటివ్ జాయిన్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్లో సింగిల్ ఉన్నాడు కదా, ఇక్కడికి వచ్చేసి చూస్ దగ్గరికి క్లిక్ చేస్తే మీకు ABCD ఈ గ్రూప్ వస్తుంది. మీరు ఏ గ్రూప్లో జాయిన్ చేయాలా, Bలో చేయాలా, Cలో, Dలో, ఈ ఎక్కడ చేయాలంటే అక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రూప్ A. తర్వాత మీరు ఏం చేయాలంటే కాపీ లింక్ అనేది పక్కన పెట్టేసి, కాపీ లింక్ ఏంటంటే ఎవరికైనా మీరు కాపీ వాట్సాప్లో పంపించారు, నేనే ఐడి చేసుకుంటాను అన్న వాళ్ళకి అది కాపీ లింక్ వాళ్ళకి వాట్సాప్లో పంపించవచ్చు. లేదంటే మీరే ఇప్పుడు ఫోన్లో మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి షేర్ లింక్కు మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నా ఐడి నెంబర్, నా పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఏం జరిగింది, నాకు తెలియదు సార్ అని మన ఆఫ్లైన్కు మనము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ సిస్టమ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీరు పంపించండి. ఎవరికి ఎవరు జాయిన్ చేయాలి అంటే వాళ్ళే క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ తర్వాత ఎవరికి మనము ఇప్పుడు జాయిన్ చేస్తున్నాము, వాళ్ళ పేరు ఇక్కడ నేమ్ ప్లేస్లో పెట్టాలి. సపోజ్ మనం ఏం చేయాలంటే మహేష్ అనే పేరు వ్యక్తికి మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇంటి పేరుతో సహా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు క్లియర్గా మెన్షన్, వాళ్ళకి రోజు మనం పిలిచిన పేరు వేరే ఉంటుంది, సర్టిఫికేట్ వేరు, బ్యాంక్ అకౌంట్లు వేరు, ఇవన్నీ కాదు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో కానీ పాన్ కార్డులో ఉన్న పేరు మాత్రం రాయాలి. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు 1000-2000కు ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో మనకు లక్షలు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మనకి పేరు ప్రాబ్లం వస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే పాన్ కార్డులో ఉన్న పేరు కానీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత కిందకు వచ్చిన తర్వాత మొబైల్ నంబర్లో మీరు మొబైల్ నంబరు అక్కడ మీరు పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ ఒకవేళ సపోజ్ వాళ్ళకు ఈమెయిల్ ఒకవేళ లేదు అనుకోండి, ఇప్పుడు అందరికీ ఈమెయిల్ ఉంటుంది, ఒకవేళ లేదనుకోండి మీరు పెట్టేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఈమెయిల్ ఇక్కడ పెట్టాలి. తర్వాత క్రియేట్ పాస్వర్డ్.
ఈ యొక్క పాస్వర్డ్లో ఏంటంటే ఈ మహేష్ అనే వ్యక్తి మేము జాయిన్ చేస్తున్నా కాబట్టి మహేష్ అనే పేరు అయినా పెట్టుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయినా పెట్టుకోండి, ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటారు కదా వాళ్ళకి అడగండి. అడిగేసి ఆ పాస్వర్డ్ ఇక్కడ పెట్టండి. లేదు మీ ఇష్టం అన్నారు అనుకోండి 1 2 3 4 5 6 వెరీ సింపుల్. ఓకే, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్లో కూడా మీరు 1 2 3 4 5 6 పెట్టేశారు కదా. తర్వాత కిందికి రండి, సిలెక్ట్ కంట్రీ. ఈ సిలెక్ట్ కంట్రీలో ఏంటంటే ఇప్పుడు మనకి యూకే అండ్ యూఎస్లో కూడా మనకు మార్కెటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం జాయిన్ చెయ్యము. ఇప్పుడు ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాకు మనం సిలెక్ట్ చేసాము. ఇక్కడ ఇండియాకు సిలెక్ట్ చేయాలి. ఇండియా సిలెక్ట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తే సిలెక్ట్ స్టేట్. ఏ స్టేట్లో మనం జాయిన్ చేస్తున్నాం? ఆంధ్రాలో, తెలంగాణలో, బీహార్లో, అస్సాంలో, ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఢిల్లీ, గోవా ఎక్కడ అయితే ఏ స్టేట్ వాళ్ళకు మీరు జాయిన్ చేస్తున్నారో ఆ స్టేట్కి ఆంధ్ర అక్కడ కొట్టారు. తర్వాత సిలెక్ట్ సిటీ ఏ సిటీలో ఉన్నారు? అడోనియా, అక్కయ్యపాళ్యం, అలాగ చేసిన తర్వాత మీకు నేనేం చేస్తానంటే నేను గాజువాక కదా విశాఖపట్నమే పెడతాను. నాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం పెట్టేస్తున్నాను. అంటే ఏ సిటీ వాళ్ళ ఊరు పేరు అయితే రాకపోవచ్చు, ఆ పక్కన ఉన్న సిటీ ఏదైనా వస్తుంది ఆ పేరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఏ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఇది చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కొట్టగానే మీకు ఐడి క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి పై నుండి చెక్ చేయండి. డాటా సిస్టంలో మీరు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ చేస్తున్నారు కదా, కన్ఫర్మ్. మహేష్ పేరు స్పెల్లింగ్ చెక్ చేయండి. ఫోన్ నంబర్ ఒకసారి చెక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ ఉందా, స్పెల్లింగు ఓకే, గ్యాప్ ఉందా లేదా, ఇవంతా గ్యాప్ ఉండకూడదు, అన్నీ క్రియేట్గా చూసుకోండి. ఫోన్ అదే పాస్వర్డ్ ఆల్రెడీ మీరు చేశారు ఇండియా, ఇవన్నీ పర్లేదు. ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయండి. ఓకే, ఒకవేళ లేదు నేను ప్రైమ్ కస్టమర్లో జాయిన్ అవుతాను అంటే సేమ్ ప్రైమ్ కస్టమర్ కూడా అలాగే ఉంటుంది. ప్రైమ్ కస్టమర్ కూడా ఏ గ్రూప్లో కొట్టగానే ఏ గ్రూప్ కనిపిస్తుంది. షేర్ లింక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సేమ్ బోర్డు వస్తుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తే మీకు ఏమవుతుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అయిపోయిందండి. ఐడి నెంబర్ వస్తుంది, కింద పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్తో పాటు మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఈ టైప్లో మీకు నేను పక్కన పెడతాను, ఇలాగే మీకు వచ్చేస్తుంది. తర్వాత అది స్క్రీన్ షాట్ చేసి ఆయనకి పెట్టేయండి. మీ బుక్లో కూడా ఐడి నెంబర్ రాసేసుకోండి. ఎలాగైనా ఆఫ్లైన్ దగ్గర ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి ఓకే. ఈ టైప్లో కానీ మీరు చేసినట్లయితే మీకు బిజినెస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.